ఇప్పుడు ఈ రోజు మీరు భారతదేశాన్ని తీసుకుంటే ఆత్మనిర్భరత, సెల్ఫ్ రిలయన్స్ ఇండియా ఉండాలి అంటే కొన్ని మేజర్ ఇంగ్రీడియంట్స్ ఉండాలి. ఈ రోజున మనం ఐటీ ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం, ఫార్మా ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం, టెక్స్టైల్స్ ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం. ఎంత ఎక్స్పోర్ట్ చేసినా కూడా మ్యాక్సిమం రెవెన్యూ వచ్చేటప్పటికి మళ్ళీ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్లో ఎక్కువ వెళ్ళిపోతా ఉంది. ఏ రోజైతే ఇండియన్ కార్ మోటార్ వెహికల్ సిస్టమ్ అంతా ఎలక్ట్రిఫికేషన్ అవుతుందో కంప్లీట్గా ఎనర్జీ ఇండిపెండెన్స్ వస్తుంది ఇండియాకి. ఇది ఒక ఆస్పెక్ట్. ఈ విధంగా ఎనర్జీ ఇండిపెండెన్స్ రావడంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ది మొట్టమొదటి పాత్ర. ఇది ఒకటి. రెండోది, ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చిన మాత్రాన సరిపోదు, అందులో ఎఫోర్డబిలిటీ ఉండాలి. రెండోది వెరైటీ ఉండాలి. వెరైటీ అంటే ఇప్పుడు మీరు చూస్తే స్పోర్ట్స్ కార్, యూత్ స్పోర్ట్స్ లైక్ చేస్తారు. ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఫస్ట్ వచ్చినటువంటి కార్ ఇది ఎంజీ. అదేవిధంగా మీరు ఇవి తీసుకుంటే ప్రెసిడెన్షియల్ లిమోజిన్లో అందులో ఎఫోర్డబుల్, హై క్వాలిటీ, లగ్జూరియస్ ఎలక్ట్రిక్ వెహికల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు చూస్తూ ఉంటే నేను కూడా అమెరికాలో ఉన్నా, నాకు అన్ని కార్లు ఉన్నాయి. మేబ్యాక్ ఉంది, రోల్స్ రాయిస్ ఉంది, టెస్లా వాడాను. ఇన్ని కార్లు వాడినా కూడా ఇందులో దాదాపు మసాజ్ దగ్గర నుంచి ఎలక్ట్రిక్ టచ్ స్క్రీన్ తోటి ఆల్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి. దాంతోపాటు కాస్ట్ కూడా 80 lakhs అంటున్నారు. దట్ ఈస్ ఐఎమ్ కంపారిటివ్లీ లగ్జరీ సెగ్మెంట్లో ఎఫోర్డబుల్ కంపేర్ టు వేరే కార్స్తో చూస్తే. సో అదేవిధంగా స్పోర్ట్స్ కార్ కూడా ఎఫోర్డబుల్గా ఉంది, హై క్వాలిటీ ఉంది, అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి. అంటే ఒక ఐకానిక్ కార్స్ ఎలా ఉన్నాయో ఆ విధంగా డిజైన్ కూడా ఉంది. కాబట్టి ఇలాంటి కార్స్ని ఎక్కువ మంది కనుక అడాప్ట్ చేసుకుంటే, ఒకటి పొల్యూషన్ లేకుండా ఇండియా ఇండిపెండెన్స్, ఎనర్జీ ఇండిపెండెన్స్ ఈ విధంగా అన్ని విధాలుగా ఇన్నోవేషన్కి కూడా ఉపయోగపడుతుంది. లోకల్ సెక్టర్ అంతా ఇంప్రూవ్ అవుతుంది. ఈ రోజు ఉన్నటువంటి జియో పొలిటికల్ రిస్క్స్ కానీ, సప్లై చైన్ డిస్రప్షన్స్ కానీ, వీటన్నిటి దృష్ట్యా ఇలాంటి వాళ్ళని లోకల్ హోమ్ గ్రోన్ వాటిని కనుక మనం మ్యాక్సిమం చేయగలిగితే ఇండియా విల్ బి వెరీ సఫిషియంట్ అండ్ ఇండియా విల్ బికమ్ ఏ వికసిత్ భారత్ బై 2047, ప్రాబబ్లీ సూనర్. అదేవిధంగా ఇట్లాంటి మంచి షోరూమ్ని ఒక యూనిక్గా ఆర్టిస్టిక్ స్టైల్లో తీసుకొచ్చి అడిషనల్ వాల్యూ కూడా క్రియేట్ చేశారు. ఈ రోజున తీసుకొచ్చినటువంటి ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారికి, అదేవిధంగా గౌతమ్ గారికి, ఈ ఎంజీ సెలెక్ట్ కంపెనీ మేనేజ్మెంట్ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు. అదేవిధంగా ఇలాంటివి తీసుకొచ్చినందుకు ఇంకొకసారి ధన్యవాదాలు కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ. Milind Shah, head of MG Select. Welcome to MG Select Experience Center in Hyderabad. Looking at the tremendous demand in the luxury segment, we have introduced a new age luxury brand channel called MG Select. This is MG Cyberster. It's a electric car, electric sports car. It got convertible roof, electric scissor door, does 0 to 100 in just 3.2 seconds. It's the fastest MG ever produced till date. It's available in Hyderabad from today onwards in our Experience Center. Hyderabad Experience Center, if you look around, it's completely inspired from an art gallery, minimalistic in design and yet very rich and very purposeful, meant to give distinct experiences to our customer. At the core of this Experience Center is a philosophy of Atithi Devo Bhava, where we treat our all customers as a guest. I welcome you to the MG Select.